కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం కాస్త చినికి గాలివానగా మారిపోయింది. అండ్ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు కనిపిస్తోంది ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి. న్యూస్ కవరేజ్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించేంతగా సంచలన కమెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోల్స్పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజుకున్న చిచ్చు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చింది. క్షమాపణ చెప్పాలని పరస్పరం డిమాండ్ చేస్తూనే వీరిద్దరికీ సంబంధమే లేని మరికొందరి జీవితాలని రోడ్డున పడేస్తున్నారు మన పాలిటీషియన్స్. ఎంతగా వద్దనుకున్నా సరే గంటకు నేతలే ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిడుతున్నారు. రోడ్డున పడే అవే విషయాల్ని పదే మాట్లాడుతున్నారు. విలువలు పాటిస్తూ ఆ వ్యాఖ్యల్ని యథాతథంగా మేము మీకు చూపించలేకపోతున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసి డీటెయిల్లోకి వెళదాం. కొత్త టర్న్ తీసుకుంది కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నలిగిపోతోంది సినిమా ఇండస్ట్రీ. కేటీఆర్ క్షమాపణ చెప్పలేదని స్పందించలేదు. బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కి వాళ్ళకి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ మహిళా నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తుంటే కేటీఆర్కే సురేఖ ఇప్పుడు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రచ్చగా మారిపోయిన ఈ వ్యవహారం అంతా వివరంగా తెలియాలి అంటే ఒక 2 days వెనక్కెళ్ళాలి. 2 రోజుల క్రితం మొదలైన వ్యవహారం మనకు తెలియాలి. మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది. మొన్న కొండా సురేఖ ఒక ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ సభలో ఎంపీ రఘునందన్ తన మెడలో నూలు పోగు దండ వేస్తే సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారన్నది ఆమె ఆవేదన. ఆ ట్రోల్ చేసింది కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అన్నారు ఆమె. కేటీఆర్ హరీష్ క్షమాపణ చెప్పాలని ఆ రోజు ఆమె డిమాండ్ చేశారు. ఏమన్నారో ఒకసారి విందాం. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఇదే ట్రోల్ పై నిన్న ఎంపీ రఘునందన్ కూడా స్పందించారు. ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే మీరే పోలీసులకు అప్పగించండి, లేదంటే మాతో పాటు మీరు కూడా ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని సలహా ఇచ్చారు. అలాగే తన వల్ల ఇబ్బంది పడ్డ సురేఖకు ఒక సోదరుడిగా సారీ చెప్తున్నాను అన్నారు రఘునందన్. ఆయన ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. అధికారికంగా మీతోటి జీతభత్యాలు పొందుతున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి మీరు పెట్టినారు కాబట్టి నేను మీ మీదనే బాధ్యత పెడతా ఉన్నాను హరీష్ రావు గారు. ఎక్కువ మంది మీ బొమ్మలే వాడినారు డీపీలకి, కాబట్టి మీరు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి, టీఆర్ఎస్ సోషల్ మీడియాకి దీంతో సంబంధం లేదన్న ప్రకటించండి, లేదా నాలాగా మీరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదనాం చేస్తున్నారని మీరైనా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సభ్య సమాజంలో ఉంటున్నప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళలకు ఇవ్వాల్సిందే. ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది మ్యాటర్. ఈ ట్రోల్ తోటి మొదలైన వివాదం నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నాను అన్నారు ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా చూడొచ్చు. మహిళల్ని గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా నేనైనా సరే ఉపేక్షించబోము. మీకు అంటే కొండా సురేఖ గారికి అడ్రస్ చేస్తూ కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేను కూడా చింతిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వికృత చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పారు. అయితే మనసున్న మనిషి కాబట్టి హరీష్ రావు స్పందించారు. కానీ కేటీఆర్ మాత్రం క్షమాపణ చెప్పలేదు. తన సోషల్ మీడియా వ్యక్తుల్ని దుబాయ్కి పంపించి అక్కడి నుంచి ట్రోల్ చేస్తున్నారన్నది కొండా సురేఖ వెర్షన్.